అందరికీ నమస్కారం. ఈ అన్న పేరు రాజేందర్ రెడ్డి గారు. ఈయన మా పక్క ఊరు. సంపత్ నంది గారు కూడా మా పక్క ఊరు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా తీస్తున్నాం అంటే ఏదో కమర్షియల్ సినిమా తీస్తారనుకున్నా. వీళ్ళిద్దరు కలిసి మా కేసీఆర్ గారి ఆలోచనని, సంతన్న ఆలోచనని తెర మీద అద్భుతంగా ఆవిష్కృతం చేస్తారని అసలు నేను అనుకోలేదు, ఊహించలేదు. ఆ కథ విన్న తర్వాత ఏదో ఒక పాట రాయాల్సి వస్తుందేమో, చెట్ల గురించో పొట్టుల గురించో ఆల్రెడీ రాసి ఉన్నాం కదా అనుకున్నా. ఈ సినిమాకి పనిచేయడానికి పిలిచిన తర్వాత వచ్చినాక డైరెక్టర్ మురళి అన్న, ఒకసారి రారా అన్న ప్లీజ్. కృష్ణ సౌరవ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు వెళ్ళిపోయారా, ఉన్నారా? ఉంటే రండి సార్. చాలా 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 మంచి సందర్భాన్ని, మంచి కథని, మంచి బాణిని ఇచ్చి బాణీకి పనిచేయించిన దీంట్లో నాతోని. సహజ మేము ఏదో సహజ కవిత్వం రాసుకునే వాళ్ళం, మాకు తోచింది మాకు వచ్చింది ఏదో స్వరానికి ఏదో సాహిత్యాన్ని జతగట్టి పాట అని సంతోషించే వాళ్ళం మేము. అట్లాంటి మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి ఓ సందర్భం ఇచ్చి మంచి కథ చెప్పి ఆ కథకి సరిపోయే ఒక బాణీని ఈయన దగ్గర నుంచి తెప్పించి పాట రాయించారు. నాకు తోచినట్టుగా పాడతాను బ్రదర్, ట్యూన్ కిల్ అయిపోయి ఫీల్ అవ్వద్దు. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ మురళి గారికి, సంపత్ అన్నకి అండ్ రాజేందర్ అన్నకి, కృష్ణ గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రేమ గీమా ముచ్చట్లంటే నచ్చదురో నాకు, ఒక పోరని కోసం పాగల్లవడం గిట్టదురో నాకు, సినిమాల్లో నా లవ్ సీన్ వస్తే ఇరిటేట్ అవుతుంటా, కళ్ళోనైనా ప్రేమ జంటల విడదీసేస్తుంటా, అట్లా ఉండే నాలో ఇట్లా ఏదో జాదూ చేసావు, ఎట్లాగైనా నీతో బతకాలి అనే ఫీలింగ్ పెంచావు, మస్తు నచ్చావు రో పొల్లగాడా, ఉండలేకపోతున్నా నేను యాడా, ఎవరిని చూస్తున్నా గానీ పొల్లగాడా, నువ్వే గుర్తొస్తున్నావో ఈ గుండె కాడా, మా గల్లీ చివరన అమ్మే చిల్లి చికెన్ అంటే ఇష్టం, ఈవినింగ్ టైములో పానీపూరి ఇంకా ఇష్టం, ముగ్గురు ఫ్రెండ్స్తో ఇరాన్ చాయ్ 2x3 ఇష్టం, రేడియో మిర్చి వింటూ మిర్చి తినడం అంటే ఇష్టం, న్యాచురల్స్లో ఐస్ క్రీమ్స్ తిని న్యాచురల్గా ఉండే నాలో నేచర్ అంతా మార్చేశావు, మస్తు నచ్చావు రో పిల్లగాడా, ఉండలేకపోతున్నా నేను యాడా, ఎవరిని చూస్తున్నా గానీ పిల్లగాడా, నువ్వే గుర్తొస్తున్నావో ఈ గుండె కాడా, డైలీ పేపర్ హెడ్లైన్స్ అయినా చదవనురా నేను, మా లైబ్రరీలో లవ్ స్టోరీలని చదివేస్తున్నాను, ఇంటికి ఎదురుగా టెంపుల్ ఉన్నా వెళ్ళనురా నేను, నే మొక్కేస్తుంటే దేవుడు కూడా భయపడుతున్నాడు, అంత దూరంలో ఉంటూనే ఇంతలా నువ్వేం చేశావో, అంతలా ఏం మంత్రం వేశావో, మస్తు నచ్చావు రో పిల్లగాడా, ఉండలేకపోతున్నా నేను యాడా, ఎవరిని చూస్తున్నా గానీ పిల్లగాడా, నువ్వే గుర్తొస్తున్నావో ఈ గుండె కాడా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్.